స్కామ్లో అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థను వదలలేదు. మద్యం కుంభకోణం లింకులు తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాతోనూ ముడిపడి ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. లిక్కర్ వ్యవహారాల కోసం చెవిరెడ్డి వినియోగించుకున్న సిబ్బందికి ఆ సంస్థ జీతాలు చెల్లించిందా? తుడా నిధులతో చెవిరెడ్డి విదేశాలకు వెళ్ళొచ్చారా? ఈ దిశగా సిట్ దర్యాప్తు చేస్తే లిక్కర్ స్కామ్లో మరిన్ని లింకులు బయటపడతాయా? Let's watch this story. తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాలిటిక్స్ లో పరిచయం అక్కర్లేని పేరు. పాన్ పార్టీ పాలనలో అన్ని వ్యవహారాల్లో చక్రం తిప్పారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్, మనీ ట్రాన్స్ఫర్ లో మాస్టర్ మైండ్. డబ్బు దాచిన డెల్ల నిర్వహణ ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది. ఈ స్కామ్ మనీ లాండరింగ్ వ్యవహారంతో ముడిపడింది. ఇందుకోసం చెవిరెడ్డి తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడాను కూడా వాడుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. చైర్మన్ పదవిని అడ్డం పెట్టుకుని అక్రమాలు చేసి చివరకు చిక్కుల్లో పడ్డారు. ఇక తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ వ్యవహారాల్లోనూ తప్పు చేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరి నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధారాలతో సహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేయడంతో విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. అక్రమాల లెక్క తేల్చిన విజిలెన్స్ వింగ్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో సర్కార్ ఏం చేయబోతుందోనన్న చర్చ సాగుతోంది. చెవిరెడ్డి నిర్వహిస్తున్న సొంత ఇన్ఫ్రా సంస్థ ద్వారా కోట్ల విలువ చేసే పనులు చేశారు. కానీ ఎక్కడా నిబంధనలు పాటించడం లేదని విజిలెన్స్ గుర్తించింది. తుడాకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విభాగం ఉన్న సంస్థ ద్వారా కాకుండా ఎంపీడీఓల ద్వారా పనులు చేయించారు. తుడా పరిధిలో 7 నియోజకవర్గాలుంటే 300 కోట్ల రూపాయల పనులు చంద్రగిరి అసెంబ్లీ స్థానంలోనే చేశారన్న లెక్కలు ఉన్నాయి. పేరుకు మాత్రమే వర్క్స్ జరిగాయి. కొన్ని పనులు చేయకుండా డబ్బు కొట్టేస్తే మరికొన్ని నాసిరకం వర్క్స్ చేశారు. ఇలా నొక్కేసిన సొమ్ము ఎక్కడ పెట్టుబడి పెట్టారన్నది తేలాలి. పనుల పర్యవేక్షణ పేరుతో ఖరీదైన కార్లలో పర్యటించి డీజిల్, డ్రైవర్ల ఖర్చుల పేరుతో 2 కోట్ల రూపాయల బిల్లులు పెట్టారు. ఒక్కో వాహనం ఏడాదికి 4 లక్షల కిలోమీటర్లు తిరిగినట్టు లెక్కలు చూపారు. అంటే రోజుకు ఒక్కో వాహనం 200 కిలోమీటర్ల వంతున 5 కార్లు 1000 కిలోమీటర్లు తిరిగాయని లెక్క కట్టారు. చేసిన పనులన్నీ చంద్రగిరిలో చేసినట్టు లెక్కలు చూపి 5 వాహనాల్లో రోజుకు 1000 కిలోమీటర్లు ఎక్కడ తిరిగాయనేదే అనుమానం. ఈ తీగలాగితే లిక్కర్ స్కామ్ లో కొత్త డొంక కదలటం ఖాయం. మద్యం కుంభకోణంలో వాహనాలు ఎక్కడెక్కడ తిరిగాయో సిట్ దర్యాప్తులో చూపిస్తున్నారు. అలా ఆ డబ్బులు మొత్తం తుడా నుంచి ఖర్చు రాసుకున్నారు. సొమ్మును మూటలుగా ట్రాన్స్పోర్ట్ చేసిన ప్రజాధనంతోనే ఆ పని చేశారని అర్థమవుతోంది. తుడా చైర్మన్ హోదాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విమానాల్లోనూ తిరిగినట్టు లెక్కలు చూశారు. తుడా అభివృద్ధి అనుమతుల కోసం రాష్ట్ర రాజధానికి వెళితే సరిపోతుంది. అయితే చంద్రగిరిలో పనులు చేసినట్టు డబ్బులు కొట్టేయటానికి దేశ విదేశాలకు విమానాల్లో తిరిగారన్నమాట. మద్యం కుంభకోణం దర్యాప్తు చేస్తున్న సిట్ తుడా సొమ్ముతో ఏ దేశాలకు వెళ్లారో ఆరా తీస్తే ఈ వ్యవహారంలో మరిన్ని లింకులు బయటపడే అవకాశం ఉంది. తుడా నిధులతో ఆన్లైన్లో ఫ్లైట్ టికెట్లు కొనుగోలు చేశారు. మద్యం లావాదేవీల కోసం పనిచేసిన కొందరిని తుడా అవుట్సోర్సింగ్ సిబ్బందిగా చూపించారు. 30 మందికి ప్రతి నెల 25,000 నుంచి 50,000 వరకు ఇలా 4 కోట్లు చెల్లించారు. వారి బ్యాంకు ఖాతాల్లో జీతాలు జమ అయ్యాయి. ఆ లెక్కలు తీసినా చెవిరెడ్డికి మరిన్ని చిక్కులు తప్పవు. మద్యం కుంభకోణంలో ఇవన్నీ కొత్త కోణాలు. ఈ దిశగా దర్యాప్తు చేయాలని ప్రజలు కోరుతున్నారు.